సమ్మర్ వచ్చిందంటే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఏవైనా సరే చల్ల చల్లగా తాగాలి, చల్ల చల్లగా తినాలి అనిపిస్తది గదా! సో, నేను మా బున్ను అడిగాడని చెప్పేసి ఐస్ క్రీమ్ చేశాను. దీంట్లో నో షుగర్, నో డేట్స్, నో మిల్క్, క్రీమీ అండ్ హెల్తీ ఐస్ క్రీమ్ తయారు చేశాను. కంపల్సరీగా ఈ వీడియో చూడండి. తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇది అంత క్విక్‌గా అయిపోతది. అంత హెల్తీ కూడా. మనకి దొరికే సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తోటి చేశాను నేను ఇవి. ఎట్లా చేశాననేది చూడాలంటే వీడియో చూసేయాలి కదా! సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ బీ అండ్ వి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇందులో యూజ్ చేసిన ఐటమ్స్‌లో డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదాం అండ్ జీడిపప్పు. నా దగ్గర జీడిపప్పు పలుకులది ఉంది. సో, నేను అదే యూజ్ చేశాను. జీడిపప్పు, బాదాం 2 సేమ్ క్వాంటిటీస్ తీసుకున్నాను. మన స్టార్ ఆఫ్ ద షో వచ్చేసి ఇందులో నేను యూజ్ చేసిన ఫ్రూట్స్ సపోటా అండ్ బనానా. దీంట్లో కొంచెం స్వీట్‌నెస్ కోసం షుగర్ కేన్ జ్యూస్ యాడ్ చేశాను. ఆల్రెడీ బనానా, సపోటా చాలా స్వీట్‌గా ఉన్నాయి. అందుకని కొద్దిగా యాడ్ చేశాను. అండ్ డేట్స్ వేసుకున్న వాళ్ళు డేట్స్ వేసుకోవచ్చు. కోకో పౌడర్ వేసుకునే వాళ్ళు కోకో పౌడర్, చాకో చిప్స్ ఇవన్నీ వేసుకోవచ్చు. నేను ఇవేమీ యూజ్ చేయలేదు. జస్ట్ సింపుల్గా అందరికీ అన్నీ దొరకవు కదా! సో, ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా అయిపోయేటట్టు ఫాస్ట్గా అయిపోయి డెలిషియస్గా ఉండేది చేశాను. చాలా క్రీమీగా బాగా వచ్చింది. నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా! కొంచెం ఐస్ డ్రాప్లెట్స్ లాగా ఐస్ లాగా ఫామ్ అయిపోయింది. చాలా హార్డ్గా అయిపోయింది. ఫ్రిడ్జ్లోంచి తీసి కాసేపు బయట పెడితే ఇట్లా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. దాన్ని స్కూప్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. మన దగ్గర స్కూపర్ లేదు, అందుకే స్కూపర్ లాంటి స్కూపర్ యూజ్ చేసి స్పూన్ తోటి సర్వ్ చేస్తున్నాను. నిజంగా అండి ఎంత యమ్మీగా ఉందో. కంపల్సరీ ట్రై చేయాల్సిందే. తప్పకుండా ట్రై చేసి ఎట్లా ఉందో నాకు చెప్పండి. వీడియో నచ్చిందా? తప్పకుండా ట్రై చేస్తారా? అయితే ట్రై చేసి ఎట్లా వచ్చింది రెసిపీ మీకు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్ సచ్ వీడియోస్. సమ్మర్ రెసిపీస్ ఇంకా చాలా రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.